సారీ సార్, మన్నించగలరు. అందరికీ నమస్కారం మరియు విశ్వావసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది సందర్భంగా ప్రశ్నల సమాధానరావు అలియాస్ శ్రీ ప్రసరా గారు ప్రముఖ ప్రవచనకర్త. ఆయన గురించి చాలా విన్నాం. ఆయన ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. మొదటగా గురువు గారు, మీకు ఒక ప్రశ్న. ప్రవచనకర్తలందరూ ఎన్నెన్నో మంచి పేర్లు పెట్టుకున్నారు, మీరెందుకు ఇలాంటి పేరు ఎంచుకున్నారు? నాయనా, పేర్లందరూ మనం పెట్టుకో, మన తల్లిదండ్రులు పెడతారు. చిన్నప్పుడు నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక మా తల్లిదండ్రులు ప్రశ్నలకి సమాధానాలు రావు అని పెట్టారు. దాన్ని నేను నాకు మార్చుకుని ప్రశ్నల సమాధానాలు అని చెప్పి ఆ పేరు నిలబెట్టుకోవడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాను. గురువు గారు చాలా బేసిక్గా చెప్పారు. మరి మీకు మిగతా ప్రవచనకర్తలకు ఉన్న తేడా ఏంటో తెలుసుకోవచ్చా? అంటే నాయన, వాళ్ళందరూ ఉపనిషత్తులు చదివిన పండితులు, అంటే ఆంధ్ర యూనివర్సిటీ లాంటి వాళ్ళు. నేను సామాజిక మాధ్యమాల్లోని సందేశాలు చదివి ఆ సారాంశం నేర్చుకున్నవాడిని, అంటే వాట్సాప్ యూనివర్సిటీ. ఏం చెప్పారు సార్? మరి మీకు మిగతా ప్రవచనకర్తలకు ఉన్న మీలో ఉన్న విశిష్టత ఏంటో తెలుసుకోవచ్చా? అంటే నాయన, వాళ్ళందరూ బాగా పండితులు కాబట్టి 3 గంటలు 4 గంటలు ఉపన్యాసాలు చెప్తారు. మనకంత సత్తా లేదు. అందుకనే ప్రశ్న సమాధానం, మీరు ప్రశ్న అడగండి, నేను సమాధానం చెప్తాను. ఇలాగా నడిపించుకుంటూ ముందుకు వెళ్తున్నాను. గురుగారు, మనం ప్రశ్నల్లోకి వెళ్లే ముందు మరొక చిన్న డౌట్. మీ వేషధారణ ఏంటండి? చాలా విచిత్రంగా ఉంది, మీ పేరు లాగానే. ఆయన కొన్ని ప్రశ్నలు ఇలాంటి కథలో అడగడం కరెక్ట్ కాదు, కానీ అడిగేసావు, జనాలు అందరూ ఉన్నారు. ఇప్పుడు నేను ప్రశ్నలు సమాధానం చెప్పకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మొన్న అదేదో క్రికెట్ మ్యాచ్ లో ధోని ఉన్నాడు కదా, 6 మీద 6 కొడుతుంటే నేను ఆటలో మునిగిపోయాను. ఈ లోపల మా ఆవిడ పిలిచింది, నేను వెళ్ళలేదు. ఆవిడ వచ్చి 4 కొట్టింది. చాలా బాగుంది గురుగారు సమాధానం. ఇక మనకు ప్రసంగంలోకి వెళ్తే, మీరు ఈ మధ్య గత 10 రోజులుగా దానం ఇచ్చి చాలా ప్రవచనాలు ఇచ్చి జనాలందరినీ మార్చేశారు అని బాగా వింటున్నాం. మరి నిజంగానే మీ ప్రవచనాల వల్ల జనాలందరూ మారారని మేము నమ్ముతున్నాం. అందువల్లనే ఈరోజు ఈ హాల్ అంతా నిండిపోయింది. మీరు ఎంత గొప్పదనం ఉండకపోతే ఇంతమంది జనం వస్తారు. సో మీ దానం ప్రవచనాల వల్ల జనాలు నిజంగా మారారంటారా? ఆయన నేను చెప్పే ప్రసంగాల వల్ల జనాలు నిజంగా మారిపోతే అది చాలా గొప్ప విషయమే. కానీ నాకు అంత సత్తా లేదని నాకు తెలుసు, జనాలు అప్పుడు తొందరగా మారని తెలుసు. కానీ ఏమో గుర్రం ఎగరవచ్చు, మనుషులు మారవచ్చు. ఎందుకైనా మంచిది, నువ్వు అడిగావు కాబట్టి ఓ ప్రయత్నం చేద్దాం. నాయన దేవుడు ఇలా ఏముంది నాయన, ప్రతి మనిషిలోనూ దేవుడు చూస్తాను. నువ్వు ఎదురుకుండా కనిపించావు కాబట్టి దేవుళ్ళు అని పిలిచాను. ఇంతకీ 10 రోజులుగా చూస్తున్నాను, ఈ హాల్ తిరుగుతున్నావు, ఏర్పాట్లు చేస్తున్నావు, విందు వినోదాలు ఏర్పాటు చేస్తున్నావు, కుర్చీలు పంపుతున్నావు, మనుషులు పిలుస్తున్నావు, అందరినీ ఆహ్వానిస్తున్నావు, మధ్యలో నా ప్రశ్నలు సమాధానాలు అన్నీ వింటున్నావు. కాబట్టి నువ్వు చాలా అద్భుతంగా అర్థం చేసుకున్నావు అని భావిస్తున్నావు. అందుకే నీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్తావా? అంటే ఇప్పుడు నేను చెప్పిన దానగుణం ఉపన్యాసాలు గత 10 రోజులుగా విన్నావు, ప్రశ్నలు సమాధానాలు. ఇప్పుడు నీకు ఒక 2 ఇళ్ళు ఉన్నాయనుకో, ఒక ఇల్లు దానం చేస్తావా? ఒకవేళ నీకు 2 కార్లు ఉన్నాయనుకో, ఒక కారు. మహా సంతోషం నాయన. ఒకవేళ 2 కోట్ల ఆస్తి ఉందనుకో, ఇచ్చేస్తావు. మైక్ అప్పో బ్రేకింగ్ న్యూస్. మన ప్రసరా గారి ప్రవచనాలతో మారిపోయిన జనం. ప్రసరా గారికి జై, ప్రసరా గారికి జై. ఆయన కంగారు పడకు, టీవీ వాళ్ళతో వచ్చిన ప్రాబ్లమే ఇది. ఇంకా ప్రశ్నలు ఉన్నాయి, అడగని. ఆ మైక్ అతనికి ఇవి. నాయన, ఒకవేళ నీకు 2 గేదెలు ఉన్నాయనుకో. అదేంటి నాయన అలా అనేసావు? చూసావా నాయన? అందుకనే టీవీ వాళ్ళ బ్రేకింగ్ న్యూస్ ఎవరు నమ్మట్లేదు. ఎందుకంటే సగం విని సగం సమాధానం నుంచే బ్రేకింగ్ న్యూస్ వేసేస్తారు. ఎంత మాట అన్నారు గురువు గారు. మా టీవీ వాళ్ళందరూ ఈ బ్రేకింగ్ న్యూస్లు వాటి మీద వచ్చే టీఆర్పీలతోనే కదండి నడిచేది. అదేనాయన, మీ టీఆర్పీ కోసం మీరు ఏదైనా చేస్తారు. అంతేనంటారా? మరి
ఇప్పుడు మనం పంచాంగ శ్రవణం విన్నాం కదా, అది నిజమేనంటారా? మరొక చిన్న డౌట్ ఉందండి. ఈ సైన్స్ బాగా ఇప్పుడు అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఈ పంచాంగ శ్రవణాలు ఇవన్నీ నమ్మచ్చు అంటారా? ఆయన ఈ సైన్స్ రావడానికి ముందే ఆ సైన్స్ వచ్చింది. అందుకని పంచాంగంలో చెప్పేవన్నీ కూడా నిజాలే, కానీ మనం అర్థం చేసుకోవడంలో తేడా ఉండడం వల్ల దాని గొప్పతనం తెలుసుకోలేకపోతున్నాం. నాయన మీకు ఎవరికైనా సందేహాలు ఒకసారి అడుగుతారేమో చూడండి. గురుగారు, ఇందాక పంచాంగ శ్రవణం చాలా శ్రద్ధగా విన్నానండి. సో దాంట్లో నా రాశి ఫలం గురించి చెప్తూ అంతస్తు పెరుగుతుందన్నారు. దీని అర్థం ఏంటంటారు? నాయన, నీకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉందనుకో, దాని మీద ఒక అంతస్తు వేస్తాం. ఒకవేళ ఇల్లే లేదనుకో, అతి ఇల్లు 10 అంతస్తులో దొరుకుతుంది. ఈ అంతస్తు పెరుగుతుంటాయి కదా. గురుగారు, మరో ప్రశ్న గురుగారు. నాకు వాహన యోగం ఉంది అన్నారు గురుగారు. అంటే గురుగారు, నాయన మీ మామగారు నీ కారు కొనిచ్చారనుకో, వాహన యోగం ఉన్నట్టే కదా. ఒకవేళ ఎవరికైనా వాళ్ళ మామగారు కారు కొనివ్వలేదనుకో, రోడ్డు మీద నడుస్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యి అంబులెన్స్ ఎక్కుతాడు. అది వాహన యోగమే కదా. గురుగారు, నాదో ప్రశ్న. పాత బాకీలు వసూలు అవుతాయన్నారు కదా. నాయన, నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా అప్పించుంటే అది వసూలు అవ్వచ్చు. ఒకవేళ ఇవ్వలేదనుకో, పక్క మీద కుక్క నువ్వు ఎప్పుడో కొట్టుంటావు, అది ఈ రోజు నిన్ను కలిసి బాకీ తీసుకుంటుంది. గురుగారు, అనుకోని ఖర్చులు ఎదురవుతాయని అన్నారు. అంటే ఏం లేదు నాయన, మీ పక్కింటి ఆవిడ కొన్న పట్టు తీర మీ ఆవిడ కంట్లో పడుతుంది. ఇంకా నేను ఏం చెప్పాలి? తెలుగు భాష గొప్పదనం గురించి ఎంత బాగా చెప్పారు గురువు గారు. మరి మన తెలుగు భాషలో ఒకే వాక్యాన్ని వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు అర్థాలుగా వాడుకోవచ్చు అంటారు కదా, దానికి ఏమన్నా ఉదాహరణ చెప్పగలరా? అంటే నాయన, ఇప్పుడు ఒక 5 ఏళ్ల పిల్లాడు వచ్చి గురువు గారు మీరు బంగారం అన్నాడు అనుకో, అంటే దాని అర్థం వాడికి చాక్లెట్ కావాలి అని. గురుగారు, ఏ మాట 15 ఏళ్ళ అబ్బాయి చెప్తే ఏంటండి? అంటే నాయన, వాడు పరీక్షలకి వెళ్తున్నాడు, సరిగ్గా చదవలేదు, వాడు ఏం రాసినా కూడా మార్కులు రావాలి, అందుకని ఆశీర్వదించండి అని అర్థం. గురుగారు, ఇదే మాట 25 ఏళ్ళ కుర్రాడు చెప్తే ఏంటంటే అర్థం? ఏముంది నాయన, వాడు ఏ లవ్లోనో పడుంటాడు, అందుకని ఆశీర్వచనాలు అడుగుతున్నాడు. గురువు గారు, ఇదే కుర్రాడు 35 ఏళ్ళ వయసులో వచ్చిన మమ్మల్ని ఇదే ప్రశ్న అడిగాడు అనుకోండి, అప్పుడేం చెప్తారు? అంటే అత్త కోళ్ళు గొడవపడుతున్నారు, నేను వాళ్ళకి సర్ది చెప్పలేకపోతున్నాను, నాకేమైనా మార్గం చూపించండి అని అర్థం. గురుగారు, ఒకవేళ అతనికి 50 ఏళ్ళు వచ్చినాక వచ్చి గురుగారు మీరు బంగారం అంటే ఏంటో ఏం చెప్తారు? ఈ మాత్రం సమాధానాలు నేను చెప్పగలను, మీరు పక్కకు తప్పుకోండి అని అర్థం. ఎంత నిజాయితీగా సమాధానం చెప్పారు గురువు గారు. ఆయన నిజాయితీ అంటే ఒక మాట గుర్తొచ్చింది. నిన్న అందరికి సభ అని చెప్పాను, మేము నిజాయితీ గురించి మాట్లాడుతున్నాము. భగవద్గీతలో 24వ అధ్యాయం చదువుకుని రమ్మన్నాను. ఎంతమంది చదువుకుని వచ్చారు? అందుకే ఆయన నిజాయితీ గురించి మాట్లాడుకోవాల్సింది. భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలే, 24వ అధ్యాయం చదివేస్తాం. సరే, ఈనాటికి ఈ టీవీ వాళ్ళ సందర్భంగా మొత్తం ప్రశ్నలన్నీ వాడుకొని నడిచిపోయాయి. కాబట్టి నిజాయితీ గురించి రేపు మాట్లాడుకుందాం.